హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. రొబిలాన్ ఏఐ నుండి మనకు ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ని ఆన్ స్టాప్లో అయితే స్పాట్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఉంటుంది. దీన్ని జూన్ 25న అయితే అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇంకొక 5 days అయితే టైం ఉందన్నమాట మీకు అప్లికేషన్ డెడ్ లైన్ అవ్వడానికి. ఇంకో 5 days ఉంది. వీడియో చూసిన వెంటనే మీరు ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్, అస్సలు లేట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అండ్ వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి రొబిలాన్ ఏఐ అనమాట. ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఆల్రెడీ 521 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే 12th డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ అలాగే ఫ్రెషర్స్, సో డిగ్రీ ఇలా చదివి ఫ్రెషర్స్ ఉంటారు చూడండి. సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వన్స్ మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్ కనుక చూసుకున్నట్టయితే డిజైన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs విత్ క్లయింట్స్ టు రిజాల్వ్ సపోర్ట్ క్వారీస్ అక్రాస్ చార్ట్ టికెట్స్ అలాగే వాయిస్ ఛానల్స్ అనమాట. సో చార్ట్ టికెట్స్, వాయిస్ ఛానల్, సో ఆపరేషన్ ప్రొసీజర్కి సంబంధించి ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు వచ్చేసి ఈ యొక్క చాటింగ్ ద్వారా లేదంటే వాయిస్ ఛానల్స్ ద్వారా మీరు క్వరీస్ రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఏం చేయాలి ఏంటనేది మీకు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ అండ్ ప్లాన్ కస్టమర్ ఇంటిగ్రేషన్, గ్యాదర్ రిక్వైర్మెంట్స్, డిఫైన్ టైమ్ లైన్స్ అండ్ అలాగే ఎస్టాబ్లిష్ సక్సెస్ మ్యాట్రిక్స్, యాక్యురసీస్, CSAT కవరేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లీడ్ ఇంప్లిమెంటేషన్ అండ్ అలాగే పోస్ట్ లాంచ్ మానిటరింగ్, ఫైన్ ట్యూన్ వర్క్ ఫ్లో, డీబగ్స్ ఇష్యూస్ అండ్ అలాగే కండక్ట్ క్వార్టర్లీ AI హెల్త్ చెక్స్. సో వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేట్ అండ్ అలాగే ట్రబుల్ షూట్ ప్రొడక్షన్ ఇష్యూస్, రైట్ యాక్షనబుల్ RCS అండ్ అలాగే అండ్ ఎన్షూర్ స్మూత్ ఆపరేషన్స్ అనమాట. సర్వ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ క్లయింట్ అండ్ అలాగే ఇంటర్నల్ టీమ్స్, ట్రాన్స్లేటింగ్ క్లయింట్ ఫీడ్బ్యాక్ ఇంటూ ప్రోడక్ట్ అండ్ అలాగే ఇంజనీరింగ్ ఇన్సైట్స్ అనమాట. సో వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్, ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఇంజనీరింగ్ డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. మస్ట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ సైన్స్ అది ప్రిఫర్డ్ అనమాట. సో ఇంజనీరింగ్లో మీరు కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలన్నమాట. ప్రియర్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ APIs ఈజ్ ప్రిఫర్డ్ అనమాట. కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు సో మీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ప్రియర్గా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ అలాగే టెక్నికల్ అండ్ అలాగే నాన్ టెక్నికల్ స్టేక్ హోల్డర్స్తో మీరు కమ్యూనికేట్ అయ్యే విధంగా మీరు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ప్రియర్ ఎక్స్పీరియన్స్ మీకు SaaSలో అండ్ అలాగే కస్టమర్ సక్సెస్లో, ఇంప్లిమెంటేషన్ అండ్ అలాగే ఆపరేషన్స్ రోల్స్లో మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు థింక్ ఎనలైటికల్లీ అండ్ అలాగే సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇండిపెండెంట్లీ అనమాట. సో మీరు ఇండిపెండెంట్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే క్యాపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ పేస్డ్ వర్క్, కంఫర్టబుల్గా మీరు వర్క్ చేసుకునే విధంగా వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టప్ ఎన్విరాన్మెంట్ అనమాట. బోనస్ ఇఫ్ యూ హ్యావ్ కనుక చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి పైథాన్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్క్రిప్టింగ్ పైథాన్, నెక్స్ట్ వచ్చేసి GPT, LLMS లైక్ GPT, క్లౌడ్, జెమిని వీటి మీద నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్, AI వర్క్ ఫ్లో డిజైన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 9th July అనమాట. సో దానికి బిఫోరే మీరు అప్లై అయితే చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ బెంగళూరు, ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి మీకు మినిమం శాలరీ వచ్చేసి పర్ ఇయర్ 5 lakhs అయితే ఉంటుంది. మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 6 lakhs per annum అయితే ఉంటుందన్నమాట. వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జాబ్ టైప్ అండ్ అలాగే టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే జాబ్ టైప్ వచ్చేసి ఆఫీస్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆఫీస్ లొకేషన్కి అయితే మీరు వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైం జాబు. నెక్స్ట్ వచ్చేసి
సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్లో క్విక్ అప్లై అని ఉంటుంది, లేకపోతే మీకు స్టార్టింగ్లో కూడా ఉందన్నమాట క్విక్ అప్లై. సో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.